హాయ్ అండి. ఇప్పుడు మనము తెలంగాణ స్టేట్ ఫార్మేషన్లో కొన్ని బిట్స్ చూసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి 1969 జనవరి 6న పాల్వంచాలో గాంధీ చౌక్ వద్ద రవీంద్రనాథ్తో పాటుగా నిరాహార దీక్షలో పాల్గొన్న ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసి కృష్ణ, ఆప్షన్ 2 కవిరాజమూర్తి, ఆప్షన్ 3 శివరామమూర్తి, ఆప్షన్ 3 శ్రీనివాసమూర్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కవిరాజమూర్తి. సెకండ్ వన్, తెలంగాణ రాష్ట్రము ఒక డిమాండ్ అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసి కాళోజీ నారాయణరావు, ఆప్షన్ 2 కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆప్షన్ 3 జయశంకర్, ఆప్షన్ 4 వచ్చేసి రావి నారాయణరెడ్డి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జయశంకర్. థర్డ్ వన్, అహింస గొప్పదే కానీ పిరికితనం కన్నా నేను హింసనే సమర్థిస్తాను అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ 2 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 3 భగత్ సింగ్, ఆప్షన్ 4 వచ్చేసి గాంధీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గాంధీ. ఫోర్త్ వన్, ప్రముఖ కవి దాశరథి రంగాచార్యులు ఎవరి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు? ఆప్షన్ 1 వచ్చేసి సురవరం ప్రతాపరెడ్డి, ఆప్షన్ 2 రావి నారాయణరెడ్డి, ఆప్షన్ 3 వచ్చేసి కాటం లక్ష్మీనారాయణ, ఆప్షన్ 4 వచ్చేసి జయశంకర్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రావి నారాయణరెడ్డి. ఫిఫ్త్ వన్, ఈ క్రింది వాటిలో భూ పరివేష్టిత రాష్ట్రం కానిది ఏది? ఆప్షన్ 1 వచ్చేసి తెలంగాణ, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 జార్ఖండ్, ఆప్షన్ 4 వచ్చేసి ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. సిక్స్త్ వన్, నిజాం సబ్జెక్ట్స్ లీగ్ క్రింది వారిలో ఎవరికి సంబంధం లేదు? ఆప్షన్ 1 వచ్చేసి మీర్ లాయక్ అలీ, ఆప్షన్ 2 రామచంద్ర నాయక్, ఆప్షన్ 3 సర్ నిజామాత్ జంగ్, ఆప్షన్ 4 వచ్చేసి శ్రీనివాసరావు శర్మ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మీర్ లాయక్ అలీ. సెవెంత్ వన్, నిజాం సబ్జెక్ట్స్ లీగ్ స్థాపించబడిన సంవత్సరం. ఆప్షన్ 1 వచ్చేసి 1934, ఆప్షన్ 2 1938, ఆప్షన్ 3 1935 అండ్ ఆప్షన్ 4 వచ్చేసి 1937. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1934. ఎయిత్ వన్, హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఈ క్రింది వారిలో ఎవరు నియమించేవారు? ఆప్షన్ 1 వచ్చేసి నిజాం ప్రభువు, ఆప్షన్ 2 నిజాం ప్రధాని, ఆప్షన్ 3 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుల మేరకు నిజాం ప్రభువు. ఫోర్త్ వన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుల మేరకు నిజాం ప్రధాని. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫారసుల మేరకు నిజాం ప్రభువు. నైన్త్ వన్, ఈ క్రింది వారిలో ముల్కీలకు సంబంధం లేనిది ఏది? ఆప్షన్ 1 వచ్చేసి 1948 ఫర్మానా, ఆప్షన్ 2 1933 ఫర్మానా, ఆప్షన్ 3 1888 జరీదా, ఆప్షన్ 4 1919 ఫర్మానా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1948 ఫర్మానా. 10th వన్, ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 వచ్చేసి ఆదిలాబాద్ నిర్మల్ గుట్టలు, ఆప్షన్ 2 రంగారెడ్డి అనంతగిరి కొండలు, ఆప్షన్ 3 కరీంనగర్ నల్లమల కొండలు, ఆప్షన్ 4 వరంగల్ కందికల్ గుట్టలు. సరికాని జత అన్నాడు కాబట్టి కరీంనగర్ నల్లమల కొండలు ఈజ్ ది రైట్ ఆన్సర్. 11th వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత ఎంత? ఆప్షన్ 1 వచ్చేసి 382, ఆప్షన్ 2 307, ఆప్షన్ 3 315, ఆప్షన్ 4 వచ్చేసి 312. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 314. 12th వన్, ఉర్దూ అనే పేరు ఓడు అనే ఏ భాషా పదం నుండి వచ్చింది? ఆప్షన్ 1 వచ్చేసి అరబిక్, ఆప్షన్ 2 పర్షియా, ఆప్షన్ 3 ప్రాకృతం, ఆప్షన్ 4 వచ్చేసి టర్కీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 టర్కీ. 13th వన్, సమ్మక్క సారక్క జాతర తరువాత తెలంగాణలో నిర్వహించే రెండవ అతిపెద్ద జాతర ఏది? ఆప్షన్ 1 వచ్చేసి కొండగట్టు జాతర, ఆప్షన్ 2 గొల్లగట్టు జాతర,
ఆప్షన్ 3 ఏడుపాయల జాతర, ఆప్షన్ 4 మైసమ్మ జాతర. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గొల్లగట్టు జాతర. 14th వన్, రాజ్యాంగంలోని నిబంధన 35B ప్రకారం ముల్కీ నిబంధనలు సక్రమమైనవి అని సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది? ఆప్షన్ 1 వచ్చేసి 1971, ఆప్షన్ 2 1973, ఆప్షన్ 3 1969, ఆప్షన్ 4 1972. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1972. 15th వన్, 1956లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ముల్కీగా అర్హత పొందుటకు ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉండాలి? ఆప్షన్ 1 వచ్చేసి 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 సంవత్సరాలు, ఆప్షన్ 3 12 సంవత్సరాలు, ఆప్షన్ 4 6 సంవత్సరాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 12 సంవత్సరాలు. 16th వన్, 1966 సంవత్సరంలో ఉర్దూ స్థానంలో తెలుగును అధికార భాషగా ప్రకటించినప్పటి ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ 1 వచ్చేసి నీలం సంజీవరెడ్డి, ఆప్షన్ 2 కాసు బ్రహ్మానందరెడ్డి, ఆప్షన్ 3 భవనం వెంకట్రావు, ఆప్షన్ 4 మర్రి చెన్నారెడ్డి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాసు బ్రహ్మానంద రెడ్డి. 17th వన్, 1వ సాలార్ జంగ్ నిజాం రాష్ట్ర ప్రధానిగా పదవిని ఎప్పుడు చేపట్టాడు? ఆప్షన్ 1 వచ్చేసి 1857, ఆప్షన్ 2 1853, ఆప్షన్ 3 1855, ఆప్షన్ 4 1861. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1853. 18th వన్, వైతాళిక అనే సంస్థను స్థాపించిన వారు? ఆప్షన్ 1 రావి నారాయణరెడ్డి, ఆప్షన్ 2 సురవరం ప్రతాపరెడ్డి, ఆప్షన్ 3 కాళోజీ నారాయణరావు, ఆప్షన్ 4 కొమర్రాజు లక్ష్మణరావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాళోజీ నారాయణరావు. 19th వన్, జిల్లా బందీ విధానం అనగా? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1వ సాలార్ జంగ్ యొక్క న్యాయ సంస్కరణలు, ఆప్షన్ 2 వచ్చేసి 1వ సాలార్ జంగ్ యొక్క రెవెన్యూ సంస్కరణలు, 3వ ఆప్షన్ వచ్చేసి 1వ సాలార్ జంగ్ యొక్క పోలీస్ సంస్కరణలు, 4వ ఆప్షన్ 4th వన్ 1వ సాలార్ జంగ్ యొక్క ప్రజా పనుల సంస్కరణలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1వ సాలార్ జంగ్ యొక్క రెవెన్యూ సంస్కరణలు. 20th వన్, ఏ నిజాం కాలంలో పార్సీ స్థానంలో ఉర్దూ అధికార భాషగా మారింది? ఆప్షన్ 1 వచ్చేసి 5వ నిజాం, ఆప్షన్ 2 6వ నిజాం, ఆప్షన్ 3 7వ నిజాం, ఆప్షన్ 4 4వ నిజాం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 6వ నిజాం. థ్యాంక్ యూ అండి.